9 మంది ఎమ్మెల్యేలు ఉన్నా 9 మందిని కాపాడలేకపోయారు. సహాయ చర్యల్లో రాష్ట్ర సర్కారు విఫలం. రేవంత్ పాలనపై పట్టుకోల్పారు. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కొండగట్టులో బస్సు ప్రమాదంలో కనీసం ఒకటి చూడ్డానికి కూడా పోలేదు, తర్వాత కూడా పోలేదు. అదేనా మీ పరిపాలన? గతంలో బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు కూడా ఏం చేసింది? గతంలో వరదలు వచ్చినటువంటి ప్రాంతంలోకి, లేకపోతే వర్షం వచ్చి అతివృష్టి వల్ల వచ్చినటువంటి పంట నష్టం జరిగినప్పుడు కేసీఆర్ ఎన్నిసార్లు వెళ్ళినటువంటి కేసీఆర్ ఆ తర్వాత అక్కడ జరిగినటువంటి సహాయ చర్యలు ఏంటి, మీరు ఇచ్చినటువంటి ఎక్స్గ్రేషియా ఎంత, మీరు పంపించినంత డబ్బు ఎంత, ఈ విషయాలపైన క్లారిటీ చర్చకు రావాలి కదా గత బీఆర్ఎస్ సర్కారు. ఈ విషయంలో చర్చకు రావాలన్నా వద్దా? ప్రతిదాన్ని రాజకీయం చేసుకుంటూ పోవడమే తప్ప 9 మంది ఎమ్మెల్యేలు ఉంటే 9 మందిని బయటికి తీసుకురాకపోయారు. మరి మీకు 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళంతా వేస్ట్. కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేలంతా గెలిచిన వాళ్ళంతా వేస్ట్. మీరు 39 మంది ఉన్నారు కదా, పోనీ 30 మంది ఇప్పుడు మీ పార్టీలు ఉన్నారు కదా, పోయి లైఫ్ జాకెట్లు వేసుకొని పోయి ఖమ్మం పోయి అందరిని ఎందుకు పట్టుకురాలేదు? మీరు వాళ్ళకే ఉందా అంటే అక్కడ గెలిచింది కాబట్టి వాళ్ళే ఉండాలి. మరి ఇక్కడ గెలిచిన వాళ్ళు ఎందుకు చేయలేదు? మరి మీరు అధికారంలో ఉన్నటువంటి ఏరియాలలోనే, మీరు ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి ఏరియాలోనే నిన్న మోకిల, శంకర్పల్లి ఆ ఏరియాలో మొత్తం ఇళ్లకి నీళ్ళు వచ్చినాయి. దానికి తప్పు మీరు గెలిచినటువంటి ఎమ్మెల్యే లేదైనా? నిన్న మోకిలాలో ఒక ఏరియాలో మొత్తం 212 ఇళ్లకి లేదా మిగిలినటువంటి ఏరియాలో వచ్చినటువంటి వరదలకి బాధ్యత బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే బాధ్యత వేస్తారా? మాట్లాడాలంటే ఎమ్మెల్యేలు పోయి కాపాడాలి. ఎమ్మెల్యేలు పోయి ఎట్లా ఈదుకుంటా పోయి ఈత కొట్టుకుంటా ఆ చెర్లలో మునిగిన వాళ్ళని తీసుకొని వస్తారా ఎమ్మెల్యేలు? పరిపాలన చేయాలంటే కొండగట్టులో ఎంతమంది చనిపోతే ఆ బస్సు యాక్సిడెంట్లో బస్సు మొత్తం తునాతునకలైపోతే కనీసం వాళ్ళని పరామర్శించేటువంటి సమయం కూడా లేనటువంటి కేసీఆర్ గారి వాళ్ళ పార్టీ నాయకులు పోయి మాట్లాడితే ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా? ఇంతకంటే ప్రతిదాన్ని రాజకీయం చేయడమే. రేవంత్ రెడ్డికి పరిపాలన రావట్లేదు, పాలన పైన పట్టు రాలేదు. దానికి పలానా రోజు వర్షం పడ్డది, అంతకంటే ముందు రోజు అలర్ట్ చేయాలి. అలర్ట్ చేయడానికి లేదు, ఇట్లాంటి విషయాలు చెప్పాలి. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు, బావులు దునకలేదు, వాళ్ళు దునికి పట్టుకరాలేదు కాబట్టి వాళ్ళకు పరిపాలన రాదు. 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నాయి, ఏం చేసిర్రు? మరి మీ దగ్గర మీరున్నటువంటి ఏరియాలోనే, మీ దగ్గరలోనే అనేక చోట్ల ఉన్నాయి కదా, మునిగిపోయినాయి కదా. నేను అమీన్పూర్లా, పటాన్చెర్లా, మరి మీరున్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఏరియాలోనే చెరువులని కబ్జా అయితే దానికి మీ ఎమ్మెల్యేలే బాధ్యత వహిస్తారా? స్పష్టంగా చెప్పాలి. ఇవాళ హైడ్రా కూలగొడుతున్నటువంటి అమీన్పూర్ ఏరియాలో నిన్న కూలగొట్టారు. ఆ ఏరియాలో వరుసగా 2వ, 3వ మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు. మీ బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నాయకులు దానికి బాధ్యత వహిస్తారా? మీ వాళ్ళే దాన్ని కబ్జా చేశారంటారా? అంటే అక్కడ ఒక నీతి, ఇక్కడ ఒక నీతి ఉంటుందా? ఇదేనా హరీష్ రావు గారు మాట్లాడేటువంటి పద్ధతి? మళ్ళా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు, 10 ఏళ్ల పాటు చేసేటువంటి వ్యక్తులు